ఒక అబద్ధాన్ని లేదంటే అశుద్ధాన్ని అందంగా ఫ్రంట్ పేజీలో వేసి అసలు విషయాన్ని లోపల పేజీలో వేయడం రామోజీ గారి స్టైల్. దానికి సాక్ష్యం రైల్వే జోన్కి సంబంధించి భూమి ఇవ్వమంటే ఇవ్వకుండా ఉంటే మీరు వెళ్ళి మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించక నన్ను ఎట్లా ప్రశ్నిస్తారు అని అశ్విని వైష్ణవ్ అడిగారు అన్నటువంటి అసలు విషయం చూడండి. ఎంత పచ్చిదగా అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి తంతుని దాచేశారనడానికి సాక్ష్యం. విశాఖలో బీఆర్టీఎస్ కోసం రైల్వే నుంచి 15 ఎకరాలు జీవీఎంసీ తీసుకుంది. అందుకు బదులుగా రైల్వేకి ముడసర్లోవాలో 52 ఎకరాలు కేటాయించారు. ఎప్పుడో తెలుసా ఇది? 2018లో ఆ స్థలం వద్ద కంచె వేసేందుకు రైల్వే అధికారులు వెళ్తే రైతులు వ్యతిరేకించారు. ఆ సమయంలో సర్వే చేయిస్తే 27 ఎకరాలే ఉందని, మిగిలింది ఆక్రమణలో ఉందని రైల్వే అధికారులు గుర్తించారు. అప్పటి నుంచి ఆ స్థలం అప్పగించాలని రైల్వే వర్గాలు కోరుతూనే ఉన్నాయి. ప్రభుత్వం సేకరించి రైల్వేకి అప్పగించాల్సిన స్థలంలో వైకాపా కీలక నేత స్థలం ఉండడంతోనే ఆలస్యం చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అసలు విషయం ఏంటి? అసలు వైకాపా వాడిది కూడా సొంత భూమి ఉంటుంది, లేకపోతే తీసేసుకోవాలి కదా నువ్వు. అసలు పాయింట్ ఏంటంటే వివాదాస్పద భూముల్ని కేంద్రానికి ఇచ్చి చేతులు దులిపేసుకున్నది 2018లో ఎవరు? చంద్రబాబు నాయుడు. 3 గిరిజన విశ్వవిద్యాలయానికి అంతే చేశారు, తిరుపతి దగ్గర IIITకి అంతే చేశారు, ఇది అంతే చేశారు. ఆయన చేసిన దానివల్ల మరి జగన్ వచ్చి పరిష్కరించవచ్చు కదా, పరిష్కరించి తీరాలి. సమస్య ఏమవుతుందంటే ఓసారి ఇట్లా ఇచ్చేశాక అది ఆ సంబంధిత శాఖ, ఇప్పుడు రైల్వే శాఖ తీసుకుంది. రైల్వే శాఖ ఫస్ట్ ఇక్కడ మాకు ఇవ్వట్లేదండి భూమి అని చెప్తుంది. ఇది చేయడానికి 1 ఏడాది పట్టుద్ది. ఈలోపు ఎన్నికలు జరిగిపోయినాయి. అప్పుడే ఎన్నికలు అయిపోయిన తర్వాత అసలు పట్టించుకోవాలి, రైల్వే జోనే పక్కకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏడాదికి ఏమో రైల్వే జోన్ ఏమైందని అందరూ ప్రశ్నించిన తర్వాత కార్యక్రమం ప్రారంభించారు. అప్పుడు ఇక్కడికి అడిగారు రైల్వే ఆఫీసర్లు, ఏమైందంటే అయ్యా మాకేదో వివాదాస్పద స్థలం ఇస్తానన్నారు, దాంతో వదిలేసామని వీళ్ళు అక్కడికి పంపించారు. వాళ్ళు అక్కడి నుంచి ఇదిగో వివాదాస్పద స్థలం అంటే ఇది చూడండి అని చెప్పి ఇక్కడ దానికి ఆన్సర్ చేసుకుని దాన్ని అంతా సెటరేట్ చేసుకునేటప్పటికి ఇప్పటికీ పనికాల. ఈ ఆలస్యాన్ని ఖచ్చితంగా జగన్ నిందించాలి. అసలు అట్లాంటి వివాదాస్పద స్థలం ఇచ్చిన చంద్రబాబుని నిందించాలి కదా. గిరిజన యూనివర్సిటీకి IIITకి దీనికి ఇచ్చినటువంటి వివాదాస్పద స్థలాల కేంద్రానికి ఇవ్వడం ఏంటి? అదే మనకు కావలసినటువంటి వాళ్ళకి అడెవడు లూలు గురించి చెప్తున్నారు కదా, లూలు వాడికి మాత్రం అద్భుతమైన స్థలం ఇచ్చారు, షాపింగ్ మాల్ కట్టుకోవడానికి ఇచ్చారు, బట్ రైల్వే జోన్కి మాత్రం ఇవ్వలేదు. ఏమనాలి అప్పుడు? లూలు వాడు వెళ్ళిపోయాడని రాస్తున్నారు, రైల్వే జోన్ని ముంచేశారని రాయట్లేదు. ఒకడు తప్పు చేస్తే ఆ తప్పును ఇంకొకటి మీద రుద్దేస్తున్నారు. తప్పుని సరిదిద్దడం జగన్కి చేత కాలేదు, ఖచ్చితంగా నిందించాలి. తప్పు చేసి నుండి వదిలేస్తే ఎలాగా?